అధ్యక్ష చాలా చాలా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రోటోకాల్ వైలేషన్స్ ఇంకా చెప్తే చాలా చాలా ఉంటాయి. క్రైమ్ రేట్ ఎట్లా ఉందంటే, పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే, మా హరీష్ రావు గారి మీద కాంగ్రెస్ నాయకుడు అంటాడు అధ్యక్ష, పెట్రోల్ పోసి చంపేస్తా అంటాడు, కానీ చర్యలు ఉండవు, కేసులు కావు. కానీ మా మీద మాత్రం చిన్న చిన్న వాటి కేసులు, జైలు. ఏం పర్వాలేదు అధ్యక్ష. ఉద్యోగులు మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు సార్, మీ దగ్గర కూడా వచ్చారు ఉద్యోగులు, మీరే చెప్పారు కొత్త పిఆర్సీ ఇస్తాం, డిఏలు ఇస్తామన్నారు. 5 డిఏలలో ఒకటి ఇచ్చారు అధ్యక్ష, మహాప్రభు అని వేడుకుంటే. ఇప్పుడు ఉద్యోగులు కొత్త నిర్వచనాలు చెప్తున్నారు సార్. ఐఆర్ అంటే ఇప్పట్లో రాదు, డిఏ అంటే దయచేసి అడగొద్దు, పిఆర్సీ అంటే పనికిరాని చర్చలు. అట్లా అయిపోయింది అధ్యక్ష ఈరోజు పరిస్థితి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామన్నారు, ఎప్పుడు తెస్తారో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. చాలా మందిని బెటాలియన్ పోలీసు వాళ్ళను ఏ పోలీస్ అడిగినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టి 10 మందిని సస్పెండ్ చేశారు. వ్యవసాయ విస్తరణ అధికారులను సస్పెండ్ చేసినారు. ప్రజా పాలన అంటారు, మరి ఎట్లా ఉందంటే అధ్యక్ష వీళ్ళు చెప్పేది. ఓకే సార్, సార్ ఐఎమ్ కంక్లూడింగ్ సార్. అధ్యక్ష వీళ్ళు చెప్పేది ఎట్లా ఉందంటే అధ్యక్ష, ప్రజాపాలన ఎట్లుందంటే అధ్యక్ష, వీళ్ళు చేసేది మొహబ్బత్ కా దుకాన్ కాదు అధ్యక్ష, వీళ్ళది నఫరత్ కా నయా బజార్ అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష, ఎమర్జెన్సీ రోజులు తిరిగి తీసుకొచ్చినారు అధ్యక్ష. ప్రజాపాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఎంత ఉందంటే, ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష, నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉన్నది. ఒక మాట, మొన్న మధ్యన పెద్ద మనిషి నాంపల్లి స్టేషన్లో దిగినాడు సార్, దిగి ఆటో ఎక్కాడు, బెస్ట్ హోటల్కి తీసుకుపోమన్నాడట సార్. తీసుకుపోయినాడు ఆయన, పాపం ఆటో ఆయన. తీసుకపోతే భోజనం చేసినాడు. భోజనం చేస్తే భోజనం మాత్రం చెత్తగా ఉందట. ఆయన పోయి అడిగినాడట, ఏమయ్యా బెస్ట్ హోటల్కి తీసుకుపోమంటే మరి ఇంత ఫుడ్ ఇంత వరస్ట్గా ఉంది ఎందుకు ఆయన అడిగినట. సార్ నువ్వు బెస్ట్ హోటల్ అన్నావు కానీ హోటల్ పేరు అడగలే కదా సార్, హోటల్ పేరు బెస్ట్ పేరు అన్నాడట. మీది కూడా గట్లనే ఉన్నది, పేరేమో ఇంటి పేరేమో కస్తూరి వారు, ఇల్లంతా గబ్బిలాల కంప అన్నట్టు పేరేమో ప్రజాపాలన, చేసేది మాత్రం ప్రజా పీడన అధ్యక్ష. ఆర్టీసీ కార్మికులు మా ప్రభాకర్ అన్నను, మా మిత్రుడు, మా పెద్దన్న, వారిని కోరుతా ఉన్న అధ్యక్ష, అపాయింటెడ్ డే ప్రకటించండి, దయచేసి వారిని కాపాడండి. వారు ఎదురు చూస్తూ ఉన్నారు, వారందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఆటో డ్రైవర్లు 30 మంది ఆత్మహత్య చేసుకున్నారు, వారిని కాపాడండి. పల్లెల్లో నిన్ననే హరీష్ రావు గారు అడిగారు, సర్పంచ్ల పెండింగ్ బిల్లులు అయిపోతుంది సార్. పల్లెల్లో పెండింగ్ బిల్లుల వల్ల ఈరోజు మొత్తం ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం పడకేసింది. దయచేసి ₹1 కోటి వరకు మేము చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు మార్చి 31 లోపల ప్రతి సంవత్సరం రిలీజ్ చేసేది, దయచేసి రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నా. ఆ సర్పంచ్లందరూ ఆందోళన చేస్తూ ఉన్నారు, వారి కోసం దయచేసి మీరు స్పందించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. దయచేసి బీసీ డిక్లరేషన్లో పెద్దలు మరి ఆనాడు సిద్ధరామయ్య గారు వచ్చి చేసినారు అధ్యక్ష. 20,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు, కానీ 2 బడ్జెట్లు కలిపితే కూడా 20,000 కోట్లు కాలేదు. దయచేసి బడ్జెట్ను సవరించి 20,000 కోట్లు కేటాయించండి. బీసీ సబ్ ప్లాన్ తీసుకురండి, మీరే చెప్పినారు తీసుకొస్తామని, తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నా. అట్లాగే అధ్యక్ష, మీరు మరి మత్స్యకారులకు సంబంధించి, గౌడన్లకు సంబంధించి 25% రిజర్వేషన్లు చేస్తామన్నారు, వైన్ షాప్లలో చేయండి. దళితుల విషయంలో, గిరిజనుల విషయంలో మీరే చెప్పారు అధ్యక్ష, కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు 10 లక్షలు ఇస్తున్నది, మేము 12 లక్షలు ఇస్తామన్నారు, ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సవరించి అంచనాలు సవరించి 10,000 కోట్లు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా గిరిజనులకు చెప్పినారు అధ్యక్ష, వాళ్ళకు కూడా కుటుంబానికి 12 లక్షలు ఇస్తామన్నారు, 12 లక్షలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. సవరించి వారికి కూడా ఒక 5,000 కోట్లు కేటాయించాలని కోరుతా ఉన్నా. మైనారిటీ సబ్ ప్లాన్ తెస్తామన్నారు, తెమ్మని కోరుతా ఉన్నా. గత సంవత్సరం 3,000 కోట్ల బడ్జెట్ పెట్టారు, కానీ 1,000 కోట్లే ఖర్చు అయింది అధ్యక్ష. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. ఇవాళ రాష్ట్రం అంతా ఏమనుకుంటారు అధ్యక్ష అంటే, ఎందుకంటే ఎల్లుండి రంజాన్ ఉన్నది సార్, అందుకే చెప్తా ఉన్నా. ఉర్దూ కూడా నాకు చాలా ఇష్టమైన లాంగ్వేజ్ సార్. అయిపోయింది సార్, ఐఎమ్ కంక్లూడ్. రాష్ట్రం అంతా ఒకటే అనుకుంటున్నారు సార్, సిర్ఫ్ జుబా పే తే झूठे वादे, दिल में थे सारे गलत इरादे. कांग्रेस को थी सिर्फ कुर्सी से प्यार, तेलंगाना की मिट्टी से की कैसी गद्दारी. वादों के धोखे बस यादों में रह गए, वादों के धोखे बस यादों में खो गए, और अवाम के अरमा ख्वाब बन के रह गए. तेलंगाना अंटे अध्यक्ष मोहब्बत का मकान अध्यक्ष. हम भी थोड़ा हिंदी उर्दू जानते हैं, हम कोई तेलंगाना के लोग, कांग्रेस के लोग गद्दारी नहीं है, बात सही नहीं है. आप जो भी शहरी बोलना चाहिए 2-3 दिन से सीख लिए, ठीक है, मगर कांग्रेस को गद्दार मत बनाओ. तेलंगाना कांग्रेस को ऐसे गद्दार मत बनाओ. कांग्रेस के लिए तेलंगाना अरे अध्यक्ष ఇది 2014 మేనిఫెస్టో ఇప్పటిదాకా కాంగ్రెస్ సంబంధించిన అనేక 15 నెలల అంశాల మీద చెప్పినారు అన్నారు. చెప్పండి, అరే 15 నెలల పరిపాలనకు సంబంధించిన అంశాలు చెప్పారు అధ్యక్ష. 2014 మొట్టమొదటి ముందు మాటనే ఆంధ్ర వలసవాదుల పరిపాలన విధ్వంసమైన తెలంగాణ గురించి చెప్పి మొట్టమొదటి 7వ పేజీలో వాళ్ళకి కాపీ పంపించాలి అధ్యక్ష. పరిపాలనలో ప్రజా సంఘాల ఏర్పాటు జరగలే అధ్యక్ష.
పరిపాలనలో ఆ? మంత్రి గారు మా మిత్రుడు మంత్రి మాట్లాడు. దీని గురించి కూడా ఒక మొత్తం చెప్పేదాన్ని కన్క్లూడ్ చేసేసారు. వారు డిస్టర్బ్ చేయకపోతే ఇప్పటికి అయిపోతున్నా సార్. సార్ నేను ఒకటే చివరిగా విజ్ఞప్తి చేసేది ఒకటే సార్, మొన్న కేంద్ర బడ్జెట్ చూసినా ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ చూసినా తెలంగాణ ప్రజలకు ఒకటి అర్థమైపోయింది సార్, రెండు ఢిల్లీ పార్టీలు తెలంగాణకు సవతి తల్లులే అన్నది అర్థమైపోయింది. ఖచ్చితంగా మా నాయకుడు చెప్పినట్టుగా ఎన్ని తిట్లన్నా తింటాం, ముఖ్యమంత్రి గారు ఎంత దూషించినా పడతాం, మంత్రులు కూడా మమ్మల్ని ఎంత దూషించినా దీవెనలుగానే తీసుకుంటాం. కానీ జైళ్లకు భయపడం, కేసులకు భయపడం, అడుగుతూనే ఉంటాం. మీ 420 హామీల విషయంలో అడుగుతూనే ఉంటాం.